మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇది యేసుప్రభు చెప్పినటువంటి ఒక ప్యారబుల్, ఉపమానం. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకరేమో ఒక వ్యక్తికి జీవితంలో యేసుప్రభు ఎదురుపడితే యేసుప్రభువుని గురించినటువంటి సత్యము, వాస్తవము, ఆయన యొక్క గొప్పతనాన్ని అతడు లేక ఆమె తెలుసుకుంటే వారికి ఉన్న సమస్తాన్ని వారు వదిలేసి ఆయన్ని వారు హృదయానికి హత్తుకోవడం వారికి క్షేమం, అది వారి యొక్క జ్ఞానానికి సాదృశ్యం అని చెప్పేవారు ఉన్నారు. రెండవ రకానికి సంబంధించినటువంటి కొంతమంది పాతకాల భక్తులు ఏమంటారంటే, ఆ యేసుక్రీస్తే వర్తకుడు, ఆయన మనలందరినీ కూడా, పాపులనైన మనందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక ప్రశస్తమైనటువంటి వెలకట్టలేనటువంటి ముత్యముగా చూశాడు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం బలిగా వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు అని అంటారు. సో ఇప్పుడు ఆ ప్యారబుల్లో ఏది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పబోవట్లేదు. కాకపోతే రెండు రకాలుగా కూడా మీరు తీసుకుంటే రెండు రకాలుగా కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. చాలా మంది యేసు దగ్గరికి వచ్చి వీపు చూపి వెళ్ళిపోతారు. కొంతమంది యేసును వెంబడించడానికి తీర్మానించుకుంటారు. సో ఈ లోకంలో ఉన్నటువంటి కాసింత వెండి, కాసింత బంగారం కోసం మనం కక్కుర్తి పడిపోతే ఆ బంగారు పట్టణం, ఆ వెలగల రాళ్లతో కట్టబడినటువంటి పరసంబంధమైన పట్టణంలో మనకు పాలు అనేది ఉండనే ఉండదు. జిఎఫ్ వాట్స్ అనేటువంటి ఒక ప్రముఖ కళాకారుడు ఒక చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రం ఎవరిదంటే మత్తయి 19లో ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి ధనికుడైన అధికారిది. ఆయన చిత్రాన్ని గీసినప్పుడు ఆయన ఆశ్చర్యమైన రీతిలో ఏం చేశాడు, ఒక వెళ్ళిపోతున్నటువంటి మనిషి వీపును మాత్రమే గీశాడు, ఇంకేమీ గీయలేదు. సో ఆయన దాంట్లో ఏమని చెప్తున్నాడు, ఆ రిచ్ యంగ్ రూలర్ ఈయన దగ్గరికి వచ్చి, ఇంత గొప్ప ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంగీకరించకుండా, హృదయానికి హత్తుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అట్లా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాడు ఎంతో దుఃఖంతో పోతున్నాడు. ఆ వెనక్కి తిరిగినటువంటి వాడి వీపు చూడండి ఎట్లా ఉందని చూపించాడు. ఆ వీపు చాలా సారోఫుల్గా, అంటే చూడగానే అయ్యో అనేటట్టుగా దాంట్లో చిత్రీకరించాడు. సో యేసుకు వీపు చూపించేటువంటి వారు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటారు, కానీ యేసును వెంబడించేటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు.